సూర్యాపేట జిల్లా ప్రజలకు నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ వేదికలో ఇప్పుడు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వెలుగు వనితక్క, లక్ష్మీదేవక్క హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం కూడా ప్రత్యేకంగా తన గొంతును వినిపిస్తున్నటువంటి అక్క, అట్లాగే ప్రముఖ కవి రచయిత, వికేసి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే అక్క సంధ్యారాణి తన అడ్వకేట్. మొన్న మేము సూర్యాపేట జిల్లాలో సభ జరపాలి అనుకున్నప్పుడు చెప్తా, సూర్యాపేట జిల్లాలో మేము ఈ డేట్ను సభ జరపాలి అనుకున్నప్పుడు ఈ సభ కంటే ముందు 4 రోజుల ముందు మేము ఇక్కడికి సూర్యాపేటకు వచ్చినాం. అక్క వాళ్ళని గాయత్రీదేవక్క గారిని కలిసినాం. తర్వాత ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చినటువంటి వీరన్ నారీ మనుల ఆశయ సాధన సమితి అధ్యక్షురాలు ఉంది, అట్లాగే కార్యదర్శి గారు కూడా ఉన్నారు. తగుళ్ళ జనార్దన్ తమ్ముడు నాకు 4 రోజుల నుంచి పరిచయం. 4 అంటే 4 రోజులు, అనేక సంవత్సరాల పరిచయం ఉన్నట్లు అనిపించింది. మేము హైదరాబాద్లో రాష్ట్ర సభ నిర్వహించినప్పుడు సభకి ఖమ్మం నుంచి బద్రు నాయక్ అని వచ్చిండు, ఖమ్మంలో సభ నిర్వహించిండు. ఆ రోజు చాకలి ఐలమ్మ వర్ధంతి 10వ తారీఖు. ఈరోజు కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి 12వ వర్ధంతి. ఈరోజు ఈ సూర్యాపేట జిల్లాలోనే సభ జరపడానికి బలమైన కారణం ఉంది. సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. కేంద్రంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి పాస్ అయింది. నేటికి ఏడాది నుంచి రగులుతున్న సబ్జెక్టు ఇది. ఏడాది నుంచి ఈ అంశం మీద, మహిళా రాజకీయ రిజర్వేషన్, బీసీ మహిళా కోట మీద చాలా పెద్ద సంఘాలు, చాలా ఉన్నత విద్యావంతులు, అనేక మంది మాట్లాడవలసిన విషయం. ఎందుకో ఇది మహిళ అనేసరికి ఈ విషయాన్ని పక్కకు పెట్టి అనేక రాజకీయ అవసరాలు, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ నిర్మాణాల మీద పనిచేస్తున్నారు. మహిళా బిల్లు ఒకటి కేంద్రంలో ప్రవేశపెట్టిండ్రు కదా, ఆ బిల్లు ఒకటి పాస్ చేసిరు కదా, దాని మీద మాట్లాడాలని ఎందుకో నా తోటి సామాజిక జాతి, బీసీ జాతి సోదరులకు అనిపించలేదు. వర్ణ వ్యవస్థలో చాతుర్వర్ణాలు ఉంటే మహిళలకు 6వ వర్ణమా అని అనిపించినటువంటి సందర్భం. ఇక మా హక్కుల కోసం ఎవరు మాట్లాడరు. ఏడాది కావస్తుంది, ఎట్లనైనా మా హక్కుల కోసం మేము మాట్లాడాలి. ఎవరు వచ్చి మాట్లాడితే అది అసంపూర్ణమే. మా దానికోసం మేమే, మా వాటా కోసం మేమెంతో, మాకంత వాటా కావాలని క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్ర సదస్సు ఒకటి నిర్మాణం చేసుకొని, రాష్ట్ర సభలో కొన్ని తీర్మానాలను చేసుకొని, ఆ తీర్మానాలలో భాగమైన ఒక భాగం జిల్లా సదస్సులు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో సదస్సులు పెట్టాలి. సదస్సుల తర్వాత ఇంకా కార్యక్రమం ఇంకా వేరేది ఉంటుంది. అట్లాగే కేంద్రంలో 33% బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు ఎవరి కోసం, ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 2028లోనే ఎలక్షన్లు వస్తాయి. ఇటు ఈ 5 ఏళ్ళు
తర్వాత 29లో ఆ పునర్విభజన జరిగి మళ్ళీ నియోజకవర్గాల పంపిణీలో మరి మన వాటా ఏది, మన వాటా ఏది, మన ఉనికి ఏది, ఈ దేశ సంపదలో భాగమైన మన సంపద గురించి రాజకీయ హక్కుల గురించి ఏం చేస్తే సరిపోతుంది ఎట్లా అనేది ప్రధానంగా రాష్ట్రాలలో ఈ విషయాన్ని తీసుకొస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, 29లో జరిగితే మళ్ళీ అటొక 5 ఏళ్ళు మొత్తంగా వెనుకబడిన తరగతులమే మనము. ఇంకా మహిళలము ఇంకెప్పటిదాకా కొట్లాడవలసి, ఈ 10 ఏళ్ళే కాక ఇంకెప్పటిదాకాను వెనుకబడవలసినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. అదేవిధంగా కేంద్రంలో బిల్లు ఇదివరలో ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, మధు దండావతే, రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు ఈ 33% మహిళలకు సరిపోదు, మొత్తం ఈ దేశంలో ఉన్న మహిళల జనాభా లెక్కలు చేసి నియోజకవర్గాల విభజన ప్రకారం మహిళలకు హక్కులు కల్పించాలని మన వాళ్ళు కోరుకున్నారు. అప్పటి వరకు పాలక వర్గాల పైన మన వాళ్ళు నిరంతరం పోరాటం చేసిండ్రు, వాళ్ళు లేరు. తర్వాత ఉన్న రాజకీయాలు మారినాయి. బీజేపీ, కాంగ్రెస్ అవి వేరు కావు, రెండు ఒకటి. ప్రాంతీయ పార్టీలే ఎంతో కొంత మన వైపు, మన బీసీ సమాజాల వైపు, బహుజన జీవితాల వైపు ఆలోచన చేసినాయి. అదేవిధంగా 78 సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చి, నిన్న కాదు ఇవాళ కాదు, 78 దగ్గర 100 సంవత్సరాలుగా వస్తుంది. అయినా ఈ దేశంలో హక్కుల కోసం హక్కులను అడుకోవడంలోనే ఉన్నాం. మరి ఈ హక్కులను మనమే ఎందుకు అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మనమే ఎందుకు వెనుకబడి ఉన్నాం? మన సంపద ఏమైతుంది? మనం చేస్తున్నటువంటి వృత్తి ఉత్పత్తుల శ్రమ ఏమైతుంది? మరి మనము ఈ దేశానికి అనేక సార్లు ఇతర దేశీయులు కొల్లగొట్టుకపోయినప్పుడు మన సంపదను అనేక దేశాలు మన దేశాన్ని పాలించినాయి కదా. బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ అనేక మంది మన దేశం పైన దండయాత్ర చేసింది కదా. మరి మన దేశంలో ఏమన్నా పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు లేవు కదా. ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ఆర్థిక స్థాయిని రేటును పెంచింది కూడా చేతి వృత్తుల ఉత్పత్తి కులాలు. ఈ ఉత్పత్తి కులాలకు వాటా ఇవ్వకపోవడం బ్రాహ్మణీయ వ్యవస్థ చేస్తున్నటువంటి కుట్ర, బ్రాహ్మణ బనియాల కుట్ర. ఇది ఒకటో రెండో శాతం ఉన్నటువంటి వాళ్ళు మన హక్కుల్ని తన్నుకుపోతున్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ అంతా వారి చేతిలో పోయింది. మరి ఇన్ని దేశాలు కూడా మనల్ని పాలించి శ్రమ చేసి మన శ్రమనంతా కొల్లగొట్టుకపోయినా ఎప్పటికప్పటికి దేశ సంపదలో అగ్రస్థానంలో రెండో స్థానంలో 4వ స్థానంలో నిలబడుతుంది కదా. ప్రపంచ కుబేరులలో కూడా మన దేశం నుంచి ఉన్నారు కదా. అంబానీలు, ఆదానీలు చాలా మంది మన దేశం నుంచి కూడా ఉన్నారు కదా. మరి ఈ శ్రమంతా మనం వ్యాట్ రూపంలో ప్రభుత్వాలకు చెల్లిస్తున్నాం. ఇటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. మరి మన శ్రమ, మన ఆర్థిక సంపదను వాళ్లకు కడుతూ పంచిపెడుతూ వారికి ఇస్తున్నాం కదా. ఆ కేంద్రాలలో మన సొమ్ము భాగం కదా. అయినప్పుడు మనం ఇంకా హక్కుల్ని అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి నుంచి మన హక్కుల్ని మనం పొందాలంటే మనకు శాసనాలు కావాలి. ఆ శాసనాలు మనం ఇప్పుడు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దగ్గర 100 సంవత్సరాలు కావస్తున్న ఈ స్వతంత్రంలో మనం ఇప్పుడు శాసనం చేసుకుందాం. ఈ మధ్యనే కేంద్ర స్థాయి సమస్య ఇది. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక 2వ సభ, ఒకటి రాష్ట్ర సభ, తర్వాత 2 జిల్లా సభలు ఇక్కడ మొదలైంది. ఇదంతా రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం కూడా అంటుకోవాల్సినటువంటి విషయాలు. దీనిపైన అనేక మంది కలిసి రావాలి, కలిసి వస్తారని కోరుకుంటున్నాం. ఈ శాసనాన్ని మనమే
రూపొందించుకుందాం. తదుపరి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలలో అన్ని జిల్లాల నుంచి ఒకరికొకరు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ అందరం కలిసి ఉమ్మడిగా పనిచేయాల్సినటువంటి అవసరం. ఇది మా ఇంట్లో నా ఇంటి సమస్య కాదు, మొత్తం తెలంగాణ మహిళల బాధ్యత కూడా. ఇది తెలంగాణ మహిళల బాధ్యతలుగా మనం తీసుకొని పనిచేస్తుంటే పక్క రాష్ట్రాలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటాయి. పక్క రాష్ట్రాలు ఆదర్శవంతంగా తీసుకుంటే ఇది దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా తయారవుతుంది. అయితే మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే మన దామాషా ప్రకారం మనం ఎంత పొందాలనుకుంటున్నామో పొందితే ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేల సంఖ్యలలో మనకు రాజకీయ నిర్మాణం అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు మనకు ఎక్కడ అవకాశం కల్పించవలసి వస్తుందో, వీళ్ళకి ఎక్కడ సోయి వస్తుందేమనే భయంతో అటు నిన్న మన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చిన కులగణన జరపమని తీర్పు ఇచ్చిన రాష్ట్రాలు చెవిన పెట్టట్లేవు. బీహార్లో ఒక గణన జరిగింది, దాన్ని కూడా కేంద్రం కొట్టేసింది. అయినా సరే అన్ని రాష్ట్రాలల్లో కులగణన జరపవలసినటువంటి అవసరం మనకుంది. ఈరోజు ఇప్పుడే సభలోకి పద్మక్క వచ్చింది, మోతే మండలం నుంచి పద్మక్క వచ్చింది. పద్మక్కకు స్వాగతం. అట్లాగే విద్యార్థులు అందరూ వస్తున్నారు, వాళ్ళందరికీ స్వాగతం. రేపటి తరం మీరు ఈ తరగతి గదులతో పాటు రేపు చట్టసభలలో కూర్చోవలసినటువంటి అవసరం అనివార్యత ఉంది. అదేవిధంగా ఈ సూర్యాపేట జిల్లాకు మేము వచ్చినప్పుడు ఆవుల నాగరాజు అనే ఒక సోదరుడు మాత్రమే నాకు ఈ జిల్లా నుంచి తెలుసు. తర్వాత మా అక్క తెలుసు, తర్వాత నాగరాజు నుంచి మళ్ళీ తమ్ముడు తగుళ్ళ జనార్దన్ తెలుసు. ఇట్ల నుంచి మేము ఏలేమెట్టినాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కాలు కూడా పెడతాం, 23 మండలాలలో విస్తరిస్తాం. మా మహిళల ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్క ఆడపిల్లను అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో మేము చూడాలా అని అనుకుంటున్నాం. కొన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ కొంత మమ్మల్ని ఆడపిల్లలే మీరేం చేస్తారని అంటారు. మాకు అనేక ధైర్యం వస్తుంది. మీరు ఆడపిల్లలమే మిమ్మల్ని అన్నాం. మేము 10 నెలలు పొట్టలు మోసినాము. మాకు పిల్లలు కనడం వచ్చిన మేము మిమ్మల్ని సాధడం తెలిసిన వాళ్ళం, చదువులు చెప్పించడం తెలిసిన వాళ్ళం. మీ పెళ్లిళ్ళు చేసి మీ మునితరాలను చూడాలని కలలు కన్న ప్రతి మహిళ మిమ్మల్ని మేము జరసేపు మీకేం తెలుసని మమ్మల్ని మీకేం తెలుసని మేమంటే మీ తలలు మళ్ళా మా కొంగు చాట్లను దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించండి. పేరున ఇప్పటికే అనేక మంది మన వాళ్ళు రాజకీయ పార్టీలలో వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళకు ఆ చుట్టూ కుటుంబంలో కొంత అవేర్నెస్ ఉంటుంది. లేని కొన్ని కుటుంబాలను కూడా మనం వాళ్ళకు మాకెందుకు అని రాజకీయాలు అని అస్సలు అనొద్దు. తప్పకుండా రాజకీయాలే మాట్లాడదాం, రాజకీయాలే చేద్దాం. రాజకీయాలు చేయకపోవడం వల్ల 78 ఏళ్ళు వెనుకబడ్డాం. ఆ రాజకీయాలు చేయకపోతే, దాని గురించి మాట్లాడకపోతే 1000 సంవత్సరాలు కూడా గడిచే ఒక పరిస్థితి వస్తుంది. అట్లా ఈ బ్యానర్ పైన చూసుకుంటే చాలా మంది మహనీయులు ఉన్నారు. వీళ్ళు అప్పటికే స్త్రీ స్వతంత్రాల గురించి మాట్లాడారు. మొగోడేమో తిరగక చెడ్డారట, ఆడది తిరిగితే చెడుతుంది. అరే ఎట్లా చెడుతుంది? ఆడామె తిరిగితే ఇట్లా ఉంటుంది, తిరిగితే ఇట్లా ఉంటుంది, తిరిగితే ఇట్లా ఉంటుంది.
తిరిగితే వనితక్క అవుతుంది, తిరిగితే లక్ష్మీదేవక్క అవుతుంది, తిరిగితే గాయత్రి మేడం అవుతుంది, తిరిగితే సంగేల్ లక్ష్మీబాయి అవుతుంది, చాక లైలమ్మ అవుతుంది. పోరాడితే గుర్పందుకుంటే అక్షరాలు రాస్తే మొల్లైతుంది. మంచి మంచి మునగాళ్ళు పిలకలు పీకలు గంటాలు పట్టుకొని రాసినటువంటి అదేంటి పండిత సాహిత్యానికి ఈమె చెంపపెట్టు మొల్ల. ఈశ్వరీ మాత బ్రహ్మం గారి మనవరాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి గారి మనవరాలు. అర్ధపీఠాన్ని అప్పచెప్పి సాహిత్య కళాపీఠాలను అక్షరం ఉంటే మన దగ్గర ధనం ఉన్నట్టే, అక్షరం ఉంటే మన మార్పు కాలజ్ఞానం బోధ చేసిరు వాళ్ళు. మన దేశంలో ఎప్పుడో అక్షరాలు ఉన్నాయి, మనకు రాకుండా, మనకు అక్షరము అందకుండా, తర్వాత హక్కులు ఆర్థిక సంపద అందకుండా అన్ని రకాల మనల్ని శ్రమకు మాత్రమే దగ్గర చేసి, కుటుంబాలలో మనల్ని బానిసలు చేసి, మనల్ని అనేక విధాల మన హక్కుల్ని కాలరాసిన మనవాద పరిస్థితులను మనం ఇప్పటికైనా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది అక్క చెల్లెలు చదువుకుంటున్నారు, ఆ చదువుని దుర్వినియోగం చేయకుండా షార్ట్ ఫిలిమ్స్లో అవి ఏవో అవసరమైన మంచివి చూడండి, కానీ పనికిరాని విద్యను పక్కకు పెట్టి మనం రేపటి రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించకపోతే దేశం ఇప్పటికే ప్రమాదంలో ఉంది. మనం మహిళలు ప్రమాదంలో ఉన్నామని తప్పకుండా అందరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీ మహిళల రాజకీయాలు హక్కు లేకుండా బిల్ పాస్ చేసింది కేంద్రం. ప్రతిపక్షాలు అడ్డుకోలేదు. రేపు పొద్దుగాల ఇంకా 4 ఏళ్లలో నియోజకవర్గాల పంపిణీ ఒకటి జరిగితే, పునర్విభజన జరిగితే మొత్తం మన మహిళల ఉనికి కోల్పోతాం. ఆ ఉనికిని కోల్పోకుండా అందరం సహకరించాలి. అన్ని ఊర్లలో ఉద్యమం రావాలి. జిల్లా శాఖల నుంచి మండలాలు, గ్రామాలు అంతా కమిటీలు వేసుకొని అందరి ఇంటి సమస్యగా తీసుకొని ఇది ఒక ఉద్యమంగా అందరం బయలుదేరాలని కోరుకుంటూ, ఈ ఖమ్మం నుంచి అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట జిల్లా మాకు ఖమ్మం ఇంకా పోలే, ఖమ్మంలో ఆడిన 2 అడుగుల డాన్స్ తిన్న ఖమ్మం జిల్లా జనం, అదే మా భద్రు అన్న పెట్టిన అన్నం ఇంకా మాకు అరగలేదు. అట్లనే ఈరోజు సూర్యాపేట జిల్లాకి ఆహ్వానించి అక్క నేనున్నా అని చెప్పిన తమ్ముడు జనార్దన్కి అభినందనలు తెలియజేస్తూ, తమ్ముడు పెద్ద మనసు చేసుకొని మరింత మమ్మల్ని ఇక్కడ విస్తరింపజేసి కమిటీలు వేసి మనతో పనిచేయాలని ప్రమాణం చేయించుకుంటున్నా. ప్రమాణపూర్తిగా తమ్ముడు మనతో కలిసి వస్తాడు, మన తమ్ముడు కాబట్టి. అట్లాగే ఆవుల నాగరాజు తమ్ముడికి కూడా కృతజ్ఞతలు. ఆ రోజు మమ్మల్ని బస్ ఎక్కిచ్చిరు తమ్ముళ్ళు. పోలోజు మహేష్ నిలబడు తమ్ముడు, ఒక్క నిమిషం. తమ్మునికి కూడా అభినందనలు. అక్క చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా గాయత్రి అక్క నేను వస్తా అని మాకు ధైర్యం ఇచ్చింది. ఒక మహిళగా అక్క మాతో స్వరం కలుపుతుంది. అక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే నిమ్మల వీరన్న పొద్దున లేస్తే అక్క ఏమైంది, ఛాయ్ తాగుతున్నావా, వంట చేస్తున్నావా, ఆడ పడేసి నువ్వు బీసీ నీళ్ళు, బీసీ అన్నం, బీసీ సభలు అవి మాత్రమే ఆలోచించని చెప్తున్న వ్యక్తి. తర్వాత మన జనార్దన్ అన్న మాట్లాడుతుంటే అన్న సభకు రమ్మని అన్నను కూడా అన్నం, ఆయన బీసీ పక్షపాతి. తర్వాత నా సహచరుడు దాసోజు కృష్ణమాచారి ఎన్ని ఆటలు ఆడినా, అంటే వేరే ఆటలు కాదు, ఈ రాజు ఇవే సభలు, పాపం తను కూడా నాతో పాటు తందానా అని అంటున్నాడు. చాలా సంతోషం. ఈ సభ నుంచి హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే ఇంటి పని మర్చిపోయి నేను 2 నెలలు దాటింది. ఇంట్లో సరిగ్గా తినక, సరిగ్గా వండక, మొత్తం ఇవే పనులలో బ్యానర్లు, కరపత్రాలు,
అదేంటి పలానా సభ పలానా చోట మాట్లాడాలి, పలానాతో వాళ్ళతో వెళ్ళాలి అని సరిగ్గా మేము 2 పూటలు తిని కూడా 2 నెలలు అవుతుంది. అట్లాగే మా భద్రు అన్న ఒక పిలుపు పిలిచిన ముందుకైతే రాఖీ కడతా. ఇక మా శ్రీనిధి ఉమెన్ కలెక్టివ్ అధినేత్రి అట్లా వెనుక కూర్చుంది, పిలిస్తే రావాలి, అసలు ఆహ్వానిస్తే వేదిక మీదకి వస్తే గౌరవంగా ఉంటుంది. అట్లాగే మా త్రివేణి ఎక్కడ కూర్చుంది, ఖమ్మం జిల్లా త్రివేణి, హాయ్. ఇంకా పెద్ద బాధ్యతలు మీ మీద ఉన్నాయి, మర్చిపోవద్దు. ఖమ్మం జిల్లా కార్యదర్శి ఝాన్సీ అక్క ఆ రోజు మమ్మల్ని మిస్ అయింది, చాలా ఆనందాన్ని ఆమె కోల్పోయింది. తర్వాత రాష్ట్ర సదస్సుకి ఒక్కటే పిలుపు, ఒకసారి ఫోన్ చేసిన, అక్క మనం ఇట్లా మహిళల హక్కులను కోల్పోతున్నాము, మనము ఇట్లా బిల్లు ఒకటి కేంద్రంలో పాస్ అయింది, మనము ఉద్యమం చేయాలక్క, సభలు నిర్వహించాలంటే నేను వెంటనే ఒక ఫోన్ కాల్తో అదే సభకు నిమిషాల వ్యవధిలో వచ్చింది. నేను ఒక 5 నిమిషాల ముందే చేసిన, తనకి రోజుల ముందు కాదు, ఒక 5 నిమిషాల వచ్చింది. మన దుర్గారాణి అక్క లేచి నిలబడండి అక్క. ఆ రోజు నుంచి నేటికి మనతోనే ఉంది, చివరి వరకు మనతోటి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు ఉంటుంది, తర్వాత కూడా అక్క మనతోటి ఉంటుంది. అట్లాగే చెల్లె సంధ్యకు కూడా ఒక ఫోన్ జనగామ నుంచి ఎవరున్నారని తనని అడిగినప్పుడు నేనున్న అక్క అన్నది. తను జనగామ జిల్లాలో సభ పెడుతుంది, అప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి. తర్వాత సుజ్జి సరే అక్క కూడా మాట ఇచ్చింది, ఏమనంటే ఆ జనగామ జిల్లా సభ మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా నిర్మాణంలోకి కూడా నేను వస్తా అంటుంది. సంతోషం. సుజ్జి అక్క పాపం పొద్దున 3-4 గంటలు నిలబెట్టిన అక్కను, ఇది మా బండి కదిలేటప్పటికి వచ్చింది. సుజ్జి అక్క పాదయాత్రలు చేసింది, నరాల బీసీ వాదన నింపుకున్నటువంటి అక్కకు కూడా సభ నుంచి కృతజ్ఞతలు. అట్లాగే మారోజు వీరన్న వాళ్ళ అక్క వచ్చింది, అక్కేటో వెళ్ళింది. తర్వాత నాతో పాటు రాకేష్ వచ్చిండు, తర్వాత తమ్ముడు దిలీప్. అందరికీ పేరు పేరున వీరు వారు అనకుండా ఇవి తమ్ముడు కూడా వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఏ ఒక్కరిని ఖమ్మం జిల్లా ప్రజలు విద్యావంతుల వేదిక నుంచి జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, ఒకసారి మమ్మల్ని పరిచయం చేసుకోవాలి, వేదికకి రావాలి, మీ నుంచి మాకు ఏదైనా ప్రమాణము హామీ ఇస్తే సంతోషపడతాం, ఈ హామీలను ఈ బరువులను ఎత్తుకొని మేము పోతాం, మీరు మొయ్యాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అక్క నాకు ఇంత సమయాన్ని ఇచ్చి ఇన్ని మాటలు చెప్పమన్నది, వీరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బీసీ, జై మహిళ, జై బహుజన మహిళ.